ఒక రోజున నిండు సభలో అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్, ఒకవైపు న్యాయం, మరొక వైపు బంగారు నాణ్యం, ఈ రెండిటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? జహాపనా, నేను బంగారు నాణ్యాన్నే స్వీకరిస్తాను చెప్పాడు బీర్బల్. అది విని అక్బర్ దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి, నువ్వు న్యాయానికి బదులు బంగారు నాణ్యాన్ని తీసుకుంటావా అంటూ కోపంగా ప్రశ్నించాడు అక్బర్. అవును ప్రభు అన్నాడు బీర్బల్. సభలో ప్రజలు, మంత్రులు, ఉన్నతాధికారులు బీర్బల్ సమాధానం విని ఆశ్చర్యపోయారు. తనకు గల డబ్బు ఆశను చాటుకొని బీర్బల్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బీర్బల్ పట్ల అక్బర్ చూపుతున్న అభిమానానికి మంత్రులు, అధికారులు చాలా కాలం నుంచి అసూయపడుతున్నారు. అక్బర్ ముందు అతన్ని అవమానపరిచి ఆయన ఆగ్రహానికి అతడు ఎలాగైనా గురి అయ్యేలా చూడాలని వాళ్ళు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు తమ ప్రయత్నం లేకుండానే బీర్బల్ అక్బర్ ఆగ్రహానికి గురయ్యాడు. బీర్బల్, నా సేవకులలో ఎవరైనా ఇటువంటి అభిప్రాయం చెప్పి ఉంటే నేనంత ఆశ్చర్యపడేవాణ్ణి కాదు. అయితే నీ అభిప్రాయం నువ్వు ఈ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమే కాక ఆవేదన కూడా కలిగిస్తోంది. నీకంత ధనకాంక్ష ఉందని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అక్బర్. జహాపనా, తమకు ఏది లేదో అదే కావాలని ఎవరైనా అడుగుతారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతోంది తమ న్యాయ పరిపాలనలో. ఇది తమకు తెలిసిన విషయమే. నాకెప్పుడు మీ పాలనలో న్యాయం లభిస్తూనే ఉంది. అయితే నాకు లభించనిదల్లా తగినంత ధనం. నేనెప్పుడు అంతో ఇంతో డబ్బుకు ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నాను. అందువల్ల బంగారు నాణెం కావాలని కోరుకున్నాను. బీర్బల్ చెప్పింది విని అక్బర్కు చాలా ఆనందమైంది. ఆయన వెంటనే బీర్బల్కు ఒక బంగారు నాణెం కాదు, 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన సభలోని అసూయపరులు మొహాలు చిన్నబోయాయి. బొబ్బర్లంక అనే గ్రామంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. ఆ ఊరికి 10 మైళ్ళ దూరంలో దట్టమైన అడవులుండేవి. పెద్దవాళ్ళిద్దరూ భీముడిలా బలంగా ఉండేవారు. చిన్నవాడు మాత్రం చాలా సన్నగా బలహీనంగా ఉండేవాడు. చిన్నవాడి పేరు సోమయ్య. సోమయ్యకు పందులు మేపటం బాగా సరదా. ఒకసారి పందులను మేపుకుంటూ అడవి మధ్యకు వెళ్ళాడు. ఈ అడవి ఎక్కడికి అంతమవుతుందో తెలుసుకోవాలనిపించింది సోమయ్యకు. చాలా దూరం వెళ్ళాడు. రాత్రి కాగానే పందులను చెట్టు క్రింద వదిలిపెట్టి సోమయ్య చెట్టుపైకెక్కి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం కాకులు అరిచే వైపుగా బయలుదేరాడు సోమయ్య. అడవి చివరికెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. దగ్గరలో ఒక పట్టణం చాలా అందంగా కనిపించింది. ఆ పట్టణం చూడాలనిపించింది సోమయ్యకు. వెళుతూ వెళుతూ ఉండగా దారి మధ్యలో ఎవరో ఏడవటం వినిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా, సరిగ్గా ఇంకా వారం రోజుల్లో రాజుగారి కుమార్తెను ఆ అడవిలో ఉన్న రాక్షసుడు తినేస్తాడట. మమ్మల్ని కూడా తినేస్తాడేమోనని చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ వ్యక్తి. రాక్షసుడిని ఎందుకు చంపలేదు మీరు అని ఎదురు ప్రశ్న వేశాడు సోమయ్య. రాక్షసుడు గతంలో చాలామందిని చంపేశాడు. రాజుగారి సేనలు కూడా ఆ రాక్షసుని ఏమీ చేయలేకపోయాయి. ఈ రాక్షసుడిని చంపిన వారికి రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి కూడా చేస్తాడట అని బదులిచ్చాడు ఆ వ్యక్తి. విషయం కనుక్కుందామని రాజును కలిశాడు సోమయ్య. వెంటనే రాజు తన సేనాధిపతిని పిలిచి ఇతనికి కావలసిన ఆయుధాలనిచ్చి మీరు కూడా అతనితో వెళ్ళి రాక్షసుడి అంతు తేల్చుకోండి అన్నాడు మహారాజు. మహారాజా, ఇవేమీ నాకు అక్కర్లేదు. పందులు, పుల్లలు, అగ్గిపెట్టి, ఒక గండ్రగొడ్డలు ఇప్పించండి చాలు అన్నాడు సోమయ్య. సోమయ్య మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. అన్నీ సిద్ధం చేసుకుని అనుకున్న విధంగా
అందరూ సోమయ్యతో అడవికి వెళ్ళారు. సోమయ్య తన దగ్గరున్న పందులన్నీ ఒక పూట సేపు కాల్చాడు. ఆ వాసన అడవంతా వ్యాపించింది. ఇంతలో ఆకులు చప్పుడు పెద్దగా వచ్చింది. రాక్షసుడు వస్తున్నాడనుకొని అందరూ చెట్టు చాటున దాక్కున్నారు. రాక్షసుడు రానే వచ్చాడు. సోమయ్య కాల్చిన 50 పందుల్ని గంటలో తినేసి గాఢంగా నిద్రలోకి జారాడు రాక్షసుడు. రాక్షసుడిని పరీక్ష చేద్దామని సోమయ్య ఒక బండరాతిని విసిరాడు. అది తగిలిన రాక్షసుడు చలనం కలగలేదు. రాక్షసుడు గాఢ నిద్రలో ఉన్నాడని, ఇదే అవకాశమని రాజుభట్లందరికీ సైగ చేసి సోమయ్య గండ్రగొడ్డలతో రాక్షసుడి తల నరికేశాడు. భటులంతా సోమయ్య ధైర్యానికి గంతులు వేశారు. అంతఃపురానికి వెళ్ళి విషయాన్ని చెప్పగా రాజు సంతోషించాడు. ఊరి ప్రజలంతా పండగ చేసుకున్నారు. రాజు తన కుమార్తెనిచ్చి సోమయ్యతో వివాహం జరిపించాడు. తరువాత సోమయ్యని రాజు చేశారు. ఎవరికైనా దేహబలం కన్నా బుద్ధిబలమే గొప్పదని ఈ కథ ద్వారా సోమయ్య నిరూపించాడు. పూర్వం ఒక ఊర్లో గిరిధరుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన మంచి మాటకారి, సమాజంలో మేధావి అనే పేరుంది. దీంతో గిరిధరుడికి విపరీతమైన గర్వం వచ్చింది. అందుకే తనకన్నా తెలివిగల వారిని ఎవరైనా నిరూపించుకుంటే తాను 1000 బంగారు నాణాలు ఇస్తానని ఇంటి ముందు పెద్ద పలక మీద రాయించాడు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లోని చాలామంది ప్రజలు పోటీకి వచ్చి ఓడిపోయారు. ఓ రోజు గిరిధరుడు ఇంటి ముందు నుంచి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వెళ్ళసాగాడు. అతడి అరుపు గిరిధరుడికి కర్ణ కఠోరంగా వినిపించింది. వెంటనే బయటికి వెళ్ళి, ఏమాయ్ ఇలారా, ఎందుకలా అరుస్తున్నావు, నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఇంతలో చుట్టుపక్కల జనాలు అక్కడ పోగయ్యారు. అయ్యా, నాకు ఇదే జీవనాధారం అన్నాడు కూరగాయలు అమ్మే వ్యక్తి. అయితే ఈ బుట్టెడు కూరగాయలు నేనే కొంటాను, ఎంత అవుతుందో చెప్పు, ఇకపై ఇంకెప్పుడు ఈ వీధిలోకి వచ్చి అరవద్దు అన్నాడు గిరిధరుడు. అలాగే అయ్యా, కానీ నేను వీటిని మీకు డబ్బులకు అమ్మను, గుప్పెడంత ధాన్యం కావాలి అన్నాడు. సరే, బుట్ట ఇక్కడ పెట్టు అని చెప్పాడు. మీరు గనక గుప్పెడంత ధాన్యం ఇవ్వాలి మరి అని మళ్ళీ చెప్పాడు. గిరిధరుడు సరేలే అన్నాడు. మీకు నేనన్నది సరిగా అర్థమవటం లేదు. నేను అడిగింది ఇవ్వలేకపోతే మీరు నాకు 1000 బంగారు నాణాలు చెల్లించవలసి వస్తుంది అన్నాడు అతను. ఈ చుట్టుపక్కల ఊళ్ళోనే నేనే అత్యంత తెలివైన వాడిని, అర్థం కాకపోవడం ఏమిటి అనుకుంటూ లోపలికి వెళ్ళి గుప్పెడు ధాన్యం తీసుకువచ్చాడు గిరిధరుడు. అప్పుడు ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, నేను అడిగింది గుప్పెడు ధాన్యం కాదు, గుప్పెడంత ధాన్యం అంటే గుప్పెడు పరిమాణంలో ఉండే ధాన్యం అన్నాడు. దీంతో గిరిధరుడు గర్వం పటాపంచలైంది. చుట్టుపక్కల మూగిన జనాలు చప్పట్లతో కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని అభినందించారు. ఇక ఇప్పుడు అబద్ధం ఆడటానికి లేదు. దీంతో గిరిధరుడు అతడికి 1000 బంగారు నాణాలు ఇచ్చాడు. తర్వాత ఆ పలకను కూడా తీసి పక్కన పడేశాడు. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు గిరిధరుడు. అప్పటి నుంచి ఇంకెప్పుడు ఎవ్వరి ముందు తన గర్వాన్ని ప్రదర్శించలేదు. అడవికి రాజైన సింహం ఒకసారి తన గురించి ఇతర జంతువులు, పక్షులు ఏమనుకుంటున్నాయో తెలుసుకోవాలనుకుంది. వెంటనే మంత్రి నక్కను పిలిచి విషయం చెప్పి, వెళ్ళి అడవిలో సంచరించి విషయాలు సేకరించు అని పురమాయించింది. అలాగే ప్రభు అంటూ నక్క అడవిలోకి వెళ్ళింది. ఉదయం అనగా వెళ్ళిన నక్క సాయంకాలమైనా రాలేదు. దానికోసం ఎదురు చూస్తూ కూర్చుంది సింహం. ఎప్పుడో చీకటి పడ్డాక వచ్చింది నక్క ఆయాసపడుతూ. దాన్ని చూసిన సింహానికి ఆతృత పెరిగింది. తన గురించి ఎటువంటి వార్తలు మోసుకొచ్చిందో అని ఆరాటపడింది. అది గమనించిన నక్క, తన గురించి అడవంతా ఘనంగా చెప్పుకుంటున్నారు ప్రభు, మీ అంతటా అందగాడు, ధైర్యవంతుడు,
నీతిమంతుడు, దానగుణ సంపన్నుడు, రాజనీతజ్ఞుడు లేడని అనుకుంటోంది అని చెప్పింది. శభాష్, రాత్రి వరకు శ్రమించి చక్కటి విషయాలు సేకరించావు, కానుకలు స్వీకరించు అంటూ నక్కకు ఖరీదైన బహుమతులిచ్చింది సింహం. మర్నాడు తీరిగ్గా కూర్చున్న నక్క చెప్పింది గుర్తు చేసుకుంటూ, నేనంత అందగాడిని కాదే, పైగా ధైర్యంగా గర్జిస్తున్నా లోపల మాత్రం భయస్తుణ్ణి, ఏడిపించి గాని దానం చేయని, న్యాయం కోసం వచ్చిన జంతువులన్నింటినీ ఏడిపించలేదు అంటూ ఆత్మావలోకనం చేసుకుంది. ఇన్ని లోపాలున్న తన గురించి అడవి జంతువులు ఎందుకంత గొప్పగా చెప్పుకుంటున్నాయో తెలుసుకోవాలనుకుంది. రహస్యంగా ఒక చెరువు దగ్గరకు చేరుకుంది. ఒడ్డున కుందేలు, జింక, నెమలి, తాబేలు, గుమిగూడి ఉన్నాయి. మన మృగరాజుకు గర్వం ఎక్కువ, పాలనలో న్యాయం లేదు, మనకు రక్షణ కూడా లేదు అంది కుందేలు. అవును, మనకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకమే పోయింది అంటూ వాపోయింది జింక, నెమలి, తాబేలు. ఆ మాటలు విన్న సింహం ఆశ్చర్యపోయింది. అంటే తనను సంతోషపెట్టి కానుకలు పొందడానికే నక్క అబద్ధాలు చెప్పి ఉందన్నమాట అనుకుంటూ తన లోటుపాట్లను గ్రహించింది సింహం. ఆ క్షణం నుంచి న్యాయపాలన అందించాలని నిర్ణయించుకుంది. అడవి జంతువుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ కొన్ని రోజుల్లోనే మంచి మృగరాజుగా పేరు తెచ్చుకుంది. పరంధామయ్య అనే రైతు తన కుమార్తె పెళ్లి శుభలేఖలను తన బంధువులకు, స్నేహితులకు మనుషుల ద్వారా పంపుతూ పెళ్లికి వచ్చే ఆడవారు నగా నట్రా పెట్టుకురావద్దని, తమన్న ప్రాంతంలో దొంగల భయం ఎక్కువగా ఉందని కబురు చేశాడు. వారం రోజుల తర్వాత ఆడవారు ఎలాంటి నగలు లేకుండా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లిలో అందరూ కలివిడిగా మాట్లాడుకుంటూ సంతోషంగా కాలం గడిపారు. బంధుగణం అంతా తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయే రోజున ఒక ఆవిడ పరంధామయ్యతో దొంగల ప్రస్తావన తెచ్చి, ఈ ప్రాంతంలో దోపిడీ దొంగల భయమంటూ ఏమీ లేదని గ్రామంలో చాలామంది చెప్పారని, మీరేమో వాళ్ళ భయం ఉందని నగలు పెట్టుకురావద్దని కబురు పంపారు, ఇలా ఎందుకు చేశారు అని అడిగింది. దానికి పరంధామయ్య నవ్వి, నా బంధువుల్లో కలిగిన వాళ్ళున్నారు, లేని వాళ్ళున్నారు, చాలామంది ఉన్నారు. అందువల్ల ఉన్నమ్మ లేనమ్మని చూసి గర్వపడకూడదు, లేనమ్మ ఉన్నమ్మని చూసి అసూయపడకూడదు. ఈ అంతరాలు లేనప్పుడే అంతా కలిసి మెలిసి ఉండగలరు. అందుకే నేను లేని దొంగల్ని సృష్టించాను అన్నాడు. విజయనగర రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలకు మంచి రాజ్యపాలకుడనే పేరుంది. ఆయన అనేక యుద్ధాలలో గెలిచాడు. బీజాపూర్ను జయించాలనే కోరిక రాయలకు చాలా కాలంగా ఉంది. ఈ విషయం బీజాపూర్ సుల్తాన్కు తెలిసింది. అతను మాయోపాయంతో శ్రీకృష్ణదేవరాయలను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. సుల్తాన్ ఒక గూఢచారికి పండితుని వలె మారువేషం వేయించి విజయనగర రాజ్యానికి పంపాడు. ఆ గూఢచారికి పురాణాలలో, వేదాలలో మంచి ప్రవేశం ఉంది. రాయలవారు అతన్ని ఘనంగా తన ఆస్థానానికి ఆహ్వానించాడు. అతని ప్రతిభను, పాండిత్యాన్ని చూసి రాయలవారు ఆనందించారు. మీ వంటి వారు మా ఆస్థానానికి విచ్చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు కొంతకాలం మా అతిథి గృహంలో ఉండి మా నగరం యొక్క వింతలు, విశేషాలు చూడగోరుతున్నాం అన్నాడు రాజుగారు. రాజుగారి ఆహ్వానాన్ని గూఢచారి వెంటనే అంగీకరించాడు. నిజానికి అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు. ఒంటరిగా రాయలవారు ఎప్పుడు దొరికితే అప్పుడు ఆయన్ని హత్య చేయడమే అతని ఉద్దేశం. అయితే రాయలవారు వారి మంత్రులలో ఒకడైన తెనాలి రామకృష్ణకు సభలో గూఢచారిని చూసినప్పటి నుంచి ఏదో అనుమానం కలిగింది. మహారాజా, ఎందుకనో నాకిలా అనిపిస్తోంది, ఈ పండితుడు బీజాపూర్ సుల్తాన్ యొక్క గూఢచారి అని. మీరు దయచేసి ఇతని విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాడు రామకృష్ణ రాయలవారితో. ఇది నువ్వెలా రుజువు చేస్తావు అన్నాడు రామకృష్ణతో రాజుగారు. ప్రభు, అతి త్వరలోనే మీకు ఈ విషయాన్ని నేను రుజువు చేస్తాను అని చెప్పాడు రామకృష్ణుడు. ఒక రోజున రాయలవారి వంటశాల నుంచి ప్రత్యేకమైన ఆహార పదార్థాలను ఎన్నింటినో తిని భుక్తాయాసంతో అతిథి గృహంలో
విశ్రాంతి తీసుకుంటూ క్రమేపీ మంచి నిద్రలోకి జారిపోయాడు గూఢచారి. అదే సమయంలో రాయలవారు రామకృష్ణుడు కలిసి అతిథి గృహంలోని గూఢచారి గదికి వెళ్ళారు. ఎటువంటి చప్పుడు చేయకుండా రామకృష్ణుని చేతిలో నీళ్లతో నిండిన ఒక చేద ఉంది. రామకృష్ణ కవి హఠాత్తుగా చేదలోని నీటినంతా నిద్రిస్తున్న గూఢచారి తల మీద పోశాడు. తుళ్ళిపడి లేచిన పండితుడు, అరే అల్లా, ఏమిటిది అన్నాడు భయపడిపోతూ. తర్వాత అతను తన ముందు నిలబడి ఉన్న రాయలవారును, ఆయన మంత్రిని చూశాడు. వెంటనే దిండు కింద ఉన్న కత్తిని తీసి రాజును చంపబోయాడు. అయితే రాయలవారు మెరుపు వేగంతో వరలోంచి కత్తిని తీసి ఆ గూఢచారి తల నరికాడు. రామకృష్ణ, నువ్వు చెప్పిందంతా నిజం, నీ తెలివికి నా జోహార్లు అంటూ రాయలవారు రామకృష్ణని ప్రశంసించారు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.